ఈ వీడియో మీకు ఇంత మటుకు కూడా ఉపయోగపడదు. ఇఫ్ ఇన్ కేస్ అయినా పర్లేదంటే చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు J5. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. కోలింగ్కి వచ్చాను అనమాట. లైక్ నన్ను నైట్ సడన్గా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో హైదరాబాద్కి రావడానికి గల ముఖ్య కారణం ఇంటర్వ్యూ. సో ఈరోజు అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇంకోటి ఉందన్నమాట. లైక్ ఇప్పుడు నేను యూసఫ్గూడలో ఉన్నా. ఇక్కడ నుంచి మెట్రో పక్కనే మంది స్టేషను. మెట్రో ఎక్కి బేగంపేట పోవాలి. బేగంపేట నుంచి బూర్గుల్ విల్లా అనుకుంటా. సో అక్కడైతే ఉంటుంది మనకి ఏంటిది మన ఇంటర్వ్యూ స్పాట్. చూద్దాం ఎలా జరుగుతుందో. అంతా మంచి జరగదాలని కోరుకుంటున్నా. పదా మెట్రో దగ్గరికి వచ్చేసా. పక్కనే మనకి మెట్రో. యూసఫ్గూడ నుండి బేగంపేటకి మెట్రో టికెట్ 17 రూపాయలు. ఫోన్పేలో టికెట్ బుక్ చేసుకున్నా. ఇక త్వరగా వెళ్ళి అటెండ్ అయితే ఏమవుతుందో మరి చూద్దాం. Please stand away from the doors. ఇప్పుడే బేగంపేటలో దిగా. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా అడ్రస్ తెలీదు. ఏం చేద్దామంటే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు దగ్గర ఉంటే దగ్గర, దూరం ఉంటే మళ్ళీ ర్యాపిడోకి వచ్చేద్దాం. అది రైడ్ బుక్ చేసా, కానీ రైడ్ బుక్ అవ్వలేదు. ఇక మనకి మెట్రో కిందనే మన బ్రో ఉన్నాడు అనమాట. సో ఇట్లా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సరే రమ్మన్నాడు. యాక్చువల్గా ర్యాపిడో ఫేర్ వచ్చేసి 30 రూపాయలు చూపించింది. నేను ఒక 20 ఎక్స్ట్రా ఇస్తా అంటే అప్పుడు వచ్చాడు. రోజు మనకున్న ఇంటర్వ్యూ ఇందులోనే A3 RCM హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో. లైక్ ప్రకాష్ నగర్ పక్కన ఉంది. చూద్దాం ఎంతమంది వచ్చారు. క్రౌడ్ ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. కంపెనీ లోపలికైతే వెళ్తున్నా. ఇదేంది రైట్ ఉందా? ఓకే, ఆఫీస్ ఏది? ఒక తలుపు ఉంది, డబుల్ బెడ్రూము. ఒకటి ఉంది. ఏం ఆఫీస్ రా ఇదే? ఆఫీస్ కనిపించలా. సరే ముందైతే ఇక్కడ బుక్ ఉంది, దాన్ని సైన్ చేసేద్దాం. సైన్ చేసి లోపలికి వెళ్దాం. చూద్దాం ఏమవుతుంది అసలు. ఆఫీస్లో క్రౌడ్ తక్కువ ఉన్నారు. లైక్ ఇంటర్వ్యూకి తక్కువ వచ్చినట్టున్నారు. రఫ్లీ ఒక 20-25 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది లైక్ ఒక అపార్ట్మెంట్. అందులో ఒక 3 BHK లేదా 4 BHK అని. ఇట్స్ 20 ఆఫీస్ అనమాట. అది ఆఫీస్ అవుట్లుక్ అయితే ఇదిగోండి. ఇప్పుడే నాకు పెద్ద విషయం తెలిసింది. లైక్ ఇది E3 వచ్చాం కదా మన ఇంటర్వ్యూకి. ఇది కన్సల్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనల్ని ఫిల్టర్ చేసి సైట్ కూర్చోబెట్టారు. నా ఇంటర్వ్యూ అయిపోయింది. దీని తర్వాత ఎగ్జామ్ పెడతారంట. ఎగ్జామ్ పెట్టిన తర్వాత లైక్ మళ్ళీ క్లయింట్ వస్తారంట. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఒక గంట పట్టేది కదా. గంట ఒక్కొక్కరిని చాలా టైం తీసుకుంటుంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మనకి యాక్చువల్ కంపెనీ వచ్చేసి ఎక్లెట్ కంపెనీ. సో అది కూడా ఒక మంచి MNC కంపెనీ అనమాట. చూద్దాం డ్రైవర్ లక్. సో వస్తే మంచిది. A3 కంపెనీ అనేసి కొంచెం ధైర్యంగా ఉన్నాయి. ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ రౌండ్ బాగా ఇచ్చా, సెలెక్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అడిగా అనమాట అసలు ఏం కంపెనీ ఇది అనేసి. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ ఇది ఎక్లెట్ కంపెనీ అన్నారు. ఎక్లెట్ అన్న కాడి నుంచి నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది. మైండ్ ఇంకా ఆలోచించడం ఎక్కువైపోయింది. అరే తీసుకుంటారా లేదా అనేసి. ఇప్పుడైతే ఎగ్జామ్ పెడుతున్నారు అందరికీ. నాతో పాటు ఇంకో 5 అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. సో మేమైతే సైడ్ ఉన్నాం. మాకు ఇంకా ఎగ్జామ్ పెట్టలేదు, సైడ్ చేస్తున్నారు ఓకే అనేసి.
అంటే రిమైనింగ్ ఒక 40 to 45 పీపుల్ అయితే వచ్చినారు. సో ఎక్కువ మంది వచ్చారు అది. సో ఇప్పుడే 1 రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ 1 రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే అయింది, రిటర్న్ టెస్ట్. సో రిటర్న్ టెస్ట్ అయితే మనకి లైక్ సెలెక్షన్ అవుతుంది. టైం 2:30 దాటేసింది, ఇక తినాలి పోయి. సో అడిగేసి వచ్చా, తినేసి వస్తాను నేను అనేసి. అండ్ లాస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది, లెట్స్ సీ ఏమవుతుందో. ఈ దగ్గరలో తినే ఫుడ్ ఎక్కడుంటుందో మరి చూడాలి, చూసి హైదరాబాద్ డబల్ డక్కర్ బస్సు అది. ఎంత పెద్దగా ఉంది కదా డబల్ డక్కర్. సో ఐ వాజ్ లైక్ విత్ ఇన్ 10 minutes తినేసి ఇంకా నేను మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరేసాను. ఎందుకంటే మన ఛాన్స్ వచ్చింది అనుకో, మన టర్న్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. చక్కచక్క ఆఫీస్కి వెళ్ళిపోమా ముందు. నడుచుకుంటా ఆఫీస్కి అయితే వచ్చేసా. ఇంకా ఇంటర్వ్యూ ఉంది, మెయిన్ ఇంటర్వ్యూ. అది కంప్లీట్ అయిపోతే దాన్ని మనం సెలెక్టెడా నాట్ సెలెక్టెడా తెలిసిపోద్ది. సో ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే 3 rounds ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ హెచ్ఆర్తో కూడా మనది సాలరీ డిస్కషన్ అయితే అయిపోయింది. లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఒక మాట చెప్పారు, సో ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ మై టీమ్ విల్ బీ కాల్ యూ అనేసి. సో లైక్ హెచ్ఆర్తో మనం సాలరీ డిస్కషన్ చేసామంటే మేబీ జాబ్ వచ్చేసినట్టే. సో రేపైతే కాల్ వస్తుందంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, జాబ్ వచ్చింది అనుకుందాం. అండ్ టైం అయితే ఇప్పుడు దగ్గర దగ్గర 6:30 అయితే అవుతుంది. ఉదయం ఎప్పుడు వచ్చాము. సో నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేది కూడా వీడియో తీయాలనుకోవట్లేదు, మన ఆఫీస్లోనే ఎండ్ ఆఫీస్ చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకేమైనా మార్చుకునేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే గైస్ ఇంకా ఈ వీడియోకి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు ఆల్, లవ్ యూ గైస్, బాయ్.